కేంద్ర ప్రభుత్వం భారత్ జెన్ అనే కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేసింది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది భారతదేశంలో పౌరులందరికీ కూడా వాళ్ళ ప్రాంతీయ భాషలో అందించడానికి. మనందరికి తెలుసు సర్వీస్ డెలివరీ, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు రకరకాల సేవలు అందిస్తూ ఉంటాయి. అదేవిధంగా పౌరులకు ప్రభుత్వం చేసే పనులపైన అవగాహన ఉండాలి, నమ్మకం కలగాలి. కాబట్టి అన్ని భాషల్లో ప్రజల దగ్గరకు తీసుకెళ్లే ఒక ఫౌండేషనల్ మోడల్స్ ఇన్ లాంగ్వేజ్, స్పీచ్ అండ్ కంప్యూటర్ విజన్ తీసుకురావడం కోసమే ఈ భారత్ జెన్ ప్రాజెక్ట్ అనేది లాంచ్ అయినదన్నమాట. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశమే మొదటి దేశం కంప్లీట్గా స్టేట్ ఫండింగ్తో ఇటువంటి ప్రాజెక్ట్ ఒకటి లాంచ్ చేయటం. ఇదే దిశగా సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ కూడా ఒక వ్యాఖ్య చేశారనమాట. ఇంత మంచి ప్రాజెక్టు, స్టేట్ ఫండింగ్ ప్రాజెక్ట్ రావటం ప్రపంచంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పి. అండ్ ఇది మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ జనరేటివ్ ఏఐ సిస్టమ్ అనమాట. ఇది ఇంక్లూజివ్, ఎఫిషియెంట్, ఎఫెక్టివ్ ఏఐ అన్ని భారతీయ భాషల్లో తీసుకురావడం కోసం అనమాట. అంటే టెక్స్ట్ నుంచి స్పీచ్ కానీ, లేదా దేశవ్యాప్తంగా అనేక భాషలు మనకు తెలుసు, తెలుగు భాష, మలయాళం దగ్గర నుంచి మరాఠీ, హిందీ, గుజరాతీ, ఇలా భాషలన్నిట్లో గవర్నమెంట్కి సంబంధించిన సమాచారం, డేటా కూడా పూర్తి స్థాయిలో అందరు పౌరులకి అందేలా ఆ డేటాని కొలేట్ చేసి, క్యూరేట్ చేసి ఈ జనరేటివ్ ఏఐ అందిస్తుంది అనమాట. భారతదేశంలో ఉన్న భిన్నమైన భాషలు, తర్వాత డైలెక్ట్స్, మాండలికాలు, దాని తర్వాత సంస్కృతి పరంగా మనకున్న భిన్నత్వం, ఇవన్నీ కలగలుపుకుని ఏ భాషకు ఆ భాషకు ప్రత్యేకంగా ఈ జనరేటివ్ ఏఐ అనేది దేశీయులకు అందిస్తుంది అనమాట. ఇది చాలా మంచి ప్రాజెక్ట్. ఇది 2 years స్పాన్ ఉన్న ప్రాజెక్ట్ అనమాట. 2 yearsలో ఈ ప్రాజెక్ట్ లాంచ్ అవుతుంది. ముఖ్యంగా జూలై 2026 కల్లా కంప్లీట్గా ఇది డెవలప్ చేయాలని చెప్పి ప్రభుత్వం అనుకుంటుంది. ఈ భారత్ జెన్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్యమైన ఫీచర్స్ ఒకసారి మనం చూద్దాం. ఇది ఓపెన్ సోర్స్ అనమాట. ఇది అందరికీ ఫ్రీగా అందుబాటులో ఉంటుంది. అంటే ఏఐకి సంబంధించిన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఉపయోగాలు అందరికీ అందుబాటులో ఉండేలా, డెమోక్రటైజ్ అయ్యేలా, కామన్ మ్యాన్కి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగా ఇది ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ కాదు, లిమిటెడ్ యాక్సెస్ కాదు, ఇది ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ అనమాట. దాంతోపాటు భారతీయ డేటా సెట్ బేస్డ్ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్, అంటే మనకు సంబంధించి డేటాకి సంబంధించి ఎలా మేనేజ్ చేయాలన్న దాని మీద మొత్తం కెపాసిటీ బిల్డింగ్ కూడా దీన్ని ప్రమోట్ చేస్తారనమాట. తర్వాత ఫారెన్ టెక్నాలజీస్తో మనం ఆధారపడకుండా దేశీయంగా తయారు చేసే ఆలోచనే భారత్ జెన్ ప్రాజెక్ట్ అనమాట. ఇది ఒక మల్టీలింగ్వల్, బహుభాష, తర్వాత రకరకాల మోడల్స్తో కూడిన ఒక ఫౌండేషనల్ మోడల్ అనమాట. ఈ జనరేటివ్ ఏఐ ఎకోసిస్టమ్ కనుక మనం డెవలప్ చేస్తే భవిష్యత్తులో స్టార్టప్స్కి, ఇండస్ట్రీస్కి, గవర్నమెంట్ ఏజెన్సీస్కి, తర్వాత అకాడమియాకి అందరికీ పనికొస్తుంది అనమాట. ముఖ్యంగా ఇన్నోవేటర్స్, రీసెర్చర్స్ వీళ్ళందరూ దీనివల్ల చాలా ఎఫోర్డబుల్గా, అంటే దీనిలో ఖర్చే ఉండదు కాబట్టి వాళ్ళందరికీ కూడా జనరేటివ్ ఏఐ ద్వారా లబ్ధి పొందుతారు. అండ్ దీనికి సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారంట. ఈ భారత్ జెన్ ప్రాజెక్ట్ అనేది అభివృద్ధి చేయడంలో ఐఐటి బాంబే ఇన్ కొలాబరేషన్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అని ఉంది. ఈ నేషనల్ మిషన్ కింద ఈ భారత్ జెన్ ప్రాజెక్ట్ అంటే జనరేటివ్ ఏఐ ఇన్ డిఫరెంట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ తయారు చేస్తున్నారు అనమాట.